వాడి ప్రాణాలు తీయాలంటే డబ్బు కుట్టుబడి బేరం పెడతావా? వాడిని ఆధారంగా చేసుకుని ఆ మస్తాన్ గారిని అరెస్ట్ చేయించాడు ఇంజనీర్. ఆ మస్తాన్ గారు ఏమన్నా పోలీసుల ముందు నోరు విప్పాడంటే మన పునాదులు కదులుతాయి. మస్తాన్ గాడు మన మనిషి సార్. ప్రాణాలు పోయినా మన గుట్టువాడు బయట పెట్టడు. ఆ బ్రహ్మానందం ఉన్నాడే గోడ మీద పిల్లిగాడు. మీరు అజ్ఞాతవాసంలో ఉండమన్నారు కదా అని ఏకంగా మనకు కూడా కనిపించకుండా పరారీలో ఉన్నాడు. ఒకవేళ ఇంజనీరు వాడిని పట్టేశాడనుకోండి, మీరన్నట్టుగా మన పునాదులు షేక్ అవ్వడం ఖాయం. ముందు ఆ సంగతి ఆలోచించండి. తీసుకోడు సార్, ఆ బ్రహ్మాండం ఎక్కడున్నాడో వెంటనే మాకు తెలియాలి. అంతేకాదు, ఆ రజనీ సంగతి కూడా 2 రోజుల్లో మాకు తెలియకపోతే నీకు శతకోపం పెట్టి మరి అంత్యక్రియలు జరిపిస్తారు. జాగ్రత్త. పుజరయ్య రజనమ్మ కాపాడ లేదా? రజనమ్మ ఏడన్నావా? మరే చెల్లెమ్మా, మురళి బాబు దొరికిపోయినాడంట. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు కోర్టుకి వెళ్ళి నిర్భయంగా నిజం చెప్పి నువ్వు విడుదలవ్వగానే ఆగిపోయిన మీ పెళ్లి జరిగిపోద్దమ్మా. ఇదంతా దేవద్దయ్య. ఉండమ్మా, దండం పెట్టుకొస్తాను. రవి, ఇక ఆలస్యం ఎందుకు? నేను పోలీసులకు లొంగిపోతాను. జరిగిన యథార్థాన్ని ఇప్పుడు నిర్భయంగా కోర్టులో చెప్తాను. తొందరపడకు రజని. ముద్దాయిగా ఉన్న నీ సాక్ష్యం కోర్టులో చెల్లదు. మా అన్నయ్య హత్యను కళ్ళారా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి బ్రహ్మానందం ఉన్నాడు. అతన్ని నేను పట్టుకునే వరకు నువ్వు ఇలా అజ్ఞాతంగా ఉంటేనే మంచిది. శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదినే, నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదిన. మమ్మీ 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 పిన్ని వాంతి చేసుకుంటుంది. శాంతి, శాంతి, ఏమిటి ఇది? నువ్వు నువ్వు అక్క, తల్లి కంటే ఎక్కువగా ఆదరించిన నీకు అప్రదిష్ట తీసుకొచ్చానక్క. శాంతి, శాంతి, నీ భవిష్యత్తు బాగుండాలని రవిని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాను కదే. నా మాట కాదనలేక నా మరిది తన ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ నువ్వు నన్ను దగా చేశావు. తోడబుట్టిన దానికి కూడా తెలియకుండా నిన్నింత దూరం తీసుకెళ్ళినా ఆ మాపాత్ముడెవరు? చెప్పవే, చెప్పు. చైర్మన్ కాళేశ్వరరావు గారి కొడుకు. ఇంత ద్రోహం నా కొడుకే చేశాడు అంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఆడదాన్నయ్యండి నోరు తెరిచి అర్థిస్తున్నాను అంటే నా బాధ మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. అర్థం చేసుకుంటవే కాదమ్మా, నీ చెల్లెలి జీవితానికి కూడా ఒక అర్థం కల్పిస్తాను. తప్పు చేసిన నా కొడుకు చేత నీ చెల్లెల మెడలో తాళి కట్టిస్తాను. చాలా కృతజ్ఞురాలనండి. కన్నీళ్లు తప్ప కట్నం ఇవ్వలేని ఈ అభాగ్యురాలి చెల్లెలు చైర్మన్ గారింటి కోడలవుతుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? కట్నం వద్దని నేననలేదే. నాకు కట్నం కావాలమ్మా. కంగారు పడుతున్నావా? నాకు కట్నంగా కావాల్సింది డబ్బు కాదమ్మా, ఒక రహస్యం. నీ భర్తను చంపిన రజనీని నీ మధ్య రహస్యంగా దాచిపెట్టాడు. ఆమె ఎక్కడుందో నువ్వు చెప్పాలి. ఆమెకు శిక్ష పడితేనే నీ భర్త ఆత్మకు శాంతి. ఆ ఆత్మశాంతి నేను కోరుతున్న కట్నం. నా దురదృష్టం నా పసుపు కుంకాల్ని దోచుకుంది. నా చెల్లెల అదృష్టం మరొక ఆడపిల్ల జీవితాన్ని దోచుకోవడం దేనికిలేండి. క్షమించే ఔదార్యం నీకుంటే ఉండొచ్చు, కానీ ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తిగా సంఘంలో ఒక హంతకురాలు తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆ రహస్యం నువ్వు చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆగండి. రజని అమ్మవారి గుళ్ళో ఉంది.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.